బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి వద్ద కేక్ కటింగ్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కామారెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్లు, చెట్లు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు, వారి చేతిలోనే ప్రభుత్వం పెడితే మా బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారిని 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం చేయనటువంటి పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పెద్ద ఎత్తునటువంటి చేసినటువంటి నాయకుడు. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా సువర్ణ అక్షరాలతోనే లిఖించే విధంగా ఈ రోజు వారు చేసిన పనులు మన కళ్ళ పడతా ఉన్నాయి. సంక్షేమం ఒక పక్కన, డెవలప్మెంట్ ఒక పక్కన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మోసం చేసినటువంటి పెద్ద మోసకారి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వహించి మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాగా ఈ రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చే విధంగా ఈ రోజు మా నేత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు దీక్ష పూనడం జరిగింది. ఈ వచ్చే 3.5 సంవత్సరాలు అందరం కార్యకర్తలం, నాయకులం కొట్లాడి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు నిర్విరామంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్.